వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు. సో ఈరోజు మంచి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ. సో గుర్తుపెట్టుకోండి. సో ఇది మనకు తెలంగాణలో ఉన్నటువంటి మనకు చాలామంది స్టూడెంట్స్కి ఉపయోగపడేటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియో అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, మీరు 100% యూజ్ అవుతుంది. సో తెలంగాణలో మనకు టీజీ గురుకుల్ సెట్ 2026 సంబంధించినటువంటి అప్డేట్ ఇన్ఫర్మేషన్ అనమాట. మనకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్. కొంచెం లెంతీగా ఉన్నప్పుడు కూడా క్లియర్గా వినండి. సో ఈ వీడియోని చాలా మంది కూడా షేర్ చేయండి, స్టూడెంట్స్కి అనేది ఉపయోగపడుతుంది అనమాట తప్పకుండా. ఓకేనా? సో చూసుకుంటే మీకు తెలుసు ఆల్రెడీ తెలంగాణలో గురుకుల ప్రవేశాలకు సంబంధించినటువంటి 2వ విడత ఫలితాలు అయితే మనకు విడుదలైనాయి. సో ర్యాంకులు ఏ విధంగా చెక్ చేసుకోవాలి, సో మరి ఏంటి డీటెయిల్స్, దేని సైన్స్ సంబంధించినటువంటి రిలీజ్ అయినాయి ఈ యొక్క ఫలితాలు అనేది చూద్దాం ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో మనకైతే మీకు తెలుసు ఆల్రెడీ టీజీ గురుకుల్ సెట్ 2026 అయితే కంప్లీట్ అయిపోయింది. సో దీనికి సంబంధించినటువంటి రాష్ట్రంలో వివిధ మనకు సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాల కోసం నిర్వహించేటువంటి సెట్ ఇది టీజీ గురుకుల్ సెట్ అనమాట. సో దీనికి సంబంధించినటువంటి రిజల్ట్స్ కోసం అయితే చాలా మంది విద్యార్థులు అయితే ఎదురు చూస్తున్నారు. సో ఆల్రెడీ రిలీజ్ అయినాయి, అప్డేట్ కూడా వచ్చేసింది. సో తెలంగాణ గురుకుల కామన్ ఎంట్రన్స్ టెస్ట్ టీజీ గురుకుల్ సెట్ 2026 అనమాట. మీకు అందరికి తెలుసు ఇది. ఓకేనా? మనకు టీజీ గురుకుల్ సెట్. ఓకేనా? సో 2026. సో దీనికి సంబంధించినటువంటి సెకండ్ ఫేజ్ అంటే మనకు రిజల్ట్ అనేది మనకు రిలీజ్ అయింది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. సో మరి చూద్దాం మరి దీనికి సంబంధించినటువంటి దేని విభాగంలో ఈ రిజల్ట్స్ వచ్చినాయంటే మనకు ఈ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్లో భాగంగా మనకు 2026 అండ్ 27 సంబంధించినటువంటి, ఓకేనా, 2026 అండ్ 27 విద్యా సంవత్సరానికి సంబంధించి మనకైతే ఇక్కడ ఈ ఎంట్రన్స్ అయితే పెట్టడం జరిగింది. దీనిలో మనకు వచ్చేసి దీని కింద కొన్ని గురుకుల సంస్థలు ఉంటాయి. అందులో చూసుకుంటే ఒకటి వచ్చేసి మనకు TGSRREIS ఇదొక సంస్థ. అదేవిధంగా చూసుకుంటే మనకు TGTRREIS, సో ఇదొక సంస్థ. మరొకటి చూసుకుంటే మనకు MUPTBCRREIS. సో అదేవిధంగా మనకు ఇంకోటి వచ్చేసి TGREIS. సో వీటికి సంబంధించినటువంటి గురుకులాల్లో మనకు అడ్మిషన్లకు పొందేందుకైతే టీజీ గురుకుల్ సెట్ 2026 అయితే రాస్తాము. సో ఇవన్నీ గురుకులాల్లో మనకు అడ్మిషన్లు పొందేందుకు. సో దీనికి సంబంధించినటువంటి మనకైతే ఈ సొసైటీల అన్నింటిలో ప్రవేశాల కోసం అయితే ఈ ఎగ్జామ్ రాస్తారు స్టూడెంట్స్. సో వీటికి సంబంధించినటువంటి సెకండ్ ఫేజ్ సంబంధించినటువంటి రిజల్ట్స్ అయితే మనకు రిలీజ్ అయినాయి. ఇవన్నీ కూడా మనకు ఇక్కడ ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన అయితే చేయడం అయితే జరుగుతుంది. ఈ సొసైటీలు అన్నీ కూడా మీకు అందరికి తెలుసు. మంచి వసతి కూడా ఉంటుంది ఇక్కడికే. ఓకేనా? సో మనకు ఎడ్యుకేషన్తో పాటు వసతి కూడా కల్పిస్తారు. సో దీనికి సంబంధించినటువంటి సెకండ్ ఫేజ్ రిజల్ట్ అయితే రిజల్ట్ కావడం జరిగింది. సో రిలీజ్ అయినాయి. సో దానిలో చూసుకుంటే తాజాగా 2వ విడత సీట్ల ఫలితాలు అయితే మనకు అందుబాటులోకి అయితే రావడం జరిగింది. వీటితో పాటు మనకి ఇక్కడ 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఉన్నటువంటి ఖాళీ బ్యాక్లాగ్ సీట్ల భర్తీకి సంబంధించినటువంటి ఎంపిక జాబితాను కూడా గురుకుల విద్యాలయ సంస్థల సొసైటీ కూడా ప్రకటించింది. సో దీనితో పాటుగా మనకి ఇక్కడ ఏం చేశానంటే 6th క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు సంబంధించినటువంటి బ్యాక్లాగ్ పోస్టులు అయితే ఏవైతే ఉన్నాయో వాటిని కూడా, అంటే బ్యాక్లాగ్ సీట్స్ ఉన్నాయి కదా, వీటిని కూడా సంబంధించినటువంటి జాబితాను కూడా గురుకుల సొసైటీ అయితే మనకు రిలీజ్ చేసిందని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ పరీక్షకు హాజరైనటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో తమ యొక్క రిజల్ట్స్ని అయితే చెక్ చేసుకోవచ్చు. మీ ర్యాంకులు ఏ విధంగా ఉన్నాయి, ఎంత వచ్చినాయని ఒకసారి కంపల్సరీ చెక్ చేసుకోవాలి, డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దాని ప్రాసెస్ కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మరి ఏ విధంగా మీ రిజల్ట్స్ను చెక్ చేసుకోవాలి, ఈ టీజీ గురుకుల్ సెట్ 2026 సంబంధించినటువంటి చెకింగ్ అనమాట. మీ రిజల్ట్స్ ఏ విధంగా చెక్ చేసుకోవచ్చు అంటే మీరైతే ప్రాసెస్ చూసుకుంటే ఈ విధంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ చెప్తాను నేను. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీరు ఫస్ట్ మీకు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళాలి. వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఇక్కడ కూడా రాస్తున్నా. https, ఓకేనా, // సో tgset.cgg.gov.in/ సో ఈ వెబ్సైట్లోకి లాగిన్ అయిపోవాలి. ఫస్ట్ మీరు ఈ వెబ్సైట్లోకి లాగిన్ అయిన తర్వాత వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత సెకండ్ ఆప్షన్ వచ్చేసి మనకి ఇక్కడ హోమ్ పేజీలో మీకు బ్యాక్లాగ్ వేకెన్సీ రిజల్ట్స్ లింక్ పైన అయితే మీరు క్లిక్ చేయాలి. ఓకేనా? బ్యాక్లాగ్ రిజల్ట్స్ అని ఉంటుంది. ఓకేనా? రిజల్ట్స్ లింక్ అనేది మీకు ఉంటుంది. సో దానిపైన అయితే మీరు ఒకసారి క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత థర్డ్ వన్ వచ్చేసి ఇక్కడ మనకు ఆల్ టికెట్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను అయితే నమోదు చేయాలి. మీకున్నటువంటి HT నెంబరు, అదేవిధంగా మొబైల్ నంబరు, అదేవిధంగా మీ యొక్క డిఓబిని ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టాలి. ఓకేనా?
ఇది ఎంటర్ చేసి మీరు సబ్మిట్ కొట్టాల్సి ఉంటుంది. సో మీరు సబ్మిట్ చేసిన తర్వాత ఇమీడియట్లీ సబ్మిట్ చేస్తారు. సబ్మిట్ చేయగానే మీ స్కోర్ కార్డ్ అనేది డిస్ప్లే అవడం అయితే జరుగుతుంది. స్కోర్ కార్డ్ అనేది ఇక్కడ డిస్ప్లే అయితే అవుతుంది. సో దాన్ని అయితే మీరు డౌన్లోడ్ లేదా ప్రింట్ తీసుకోవాలి కదా. ప్రింట్ తీసుకోండి, లేదంటే డౌన్లోడ్ అయితే చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఈ ర్యాంక్ కార్డ్ మీకు ఫర్దర్గా కంపల్సరీగా మీకు కౌన్సిలింగ్ అంటే అడ్మిషన్ పొందే సమయంలో మీకు అయితే ఉపయోగపడుతుంది. కాబట్టి తప్పనిసరిగా మీరైతే ఈ యొక్క ర్యాంక్ కార్డ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అడ్మిషన్ పర్పస్లో మనకు మస్ట్ షుడ్గా మీరైతే ఈ యొక్క ర్యాంక్ కార్డ్ను చూపించాల్సి ఉంటుంది. మీ ర్యాంక్ ఎంత ఉందన్నది దాని బేస్ మీదే సీట్లు అయితే అలాట్మెంట్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి తప్పకుండా డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో మరొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అందేంటి ఇక్కడ మనకు వచ్చేసి, సో చూసుకుంటూ వచ్చేసి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు 2వ విడత సంబంధించినటువంటి మనకు ఈ యొక్క రిజల్ట్స్ అయితే రిలీజ్ అయినాయి. సో ఫలితాల్లో సీట్లు సాధించినటువంటి విద్యార్థులకు అడ్మిషన్ల ప్రక్రియకు సంబంధించినటువంటి ఈ సొసైటీ అనేది కొన్ని కీలక సూచనలు అయితే చేయడం అయితే జరిగింది. సొసైటీ అయితే మనకు కొన్ని కీలక సూచనలు అయితే చేయడం అయితే జరిగింది. సో మరి ఆ సూచనలు ఏంటి, సో మరి ఎందుకు చేసింది అంటే సొసైటీ చూసుకుంటే ఇక్కడ ఎంపికైనటువంటి సీట్లకు ఇప్పుడు మనకు సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ వచ్చినాయి కదా, ఆ సీట్లకు ఎంపికైనటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి. ఆ అభ్యర్థులు జూన్ 7, 2026 లోపు తమకు కేటాయించినటువంటి జూన్ 7, 2026 ఓకే ఈ డేట్ లోపు మీకు కేటాయించినటువంటి సంబంధిత విద్యా సంస్థలకు అదేవిధంగా గురుకుల పాఠశాలకు నేరుగా వెళ్ళి ప్రవేశ ప్రక్రియను అయితే మీరు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఓకే, అంటే మీరు అక్కడికి వెళ్ళి మీకు సీట్ వచ్చింది కాబట్టి మీరు అక్కడ మీకు సంబంధించినటువంటి అడ్మిషన్కి సంబంధించినటువంటి ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేయాలని చెప్పేసి చెప్తుంది. సో నిర్ణీత గడువు ముగిసిన తర్వాత వచ్చే వారికి అయితే అడ్మిషన్ పొందేటువంటి అవకాశం ఉండదని చెప్పేసి అధికారులు అయితే స్పష్టం చేశారు. సో ఎవరికైతే సీట్ అలాట్మెంట్ జరిగిందో కంపల్సరిగా మీకు సంబంధించినటువంటి ఆ గురుకుల పాఠశాలకు వెళ్ళి అయితే మీరు అక్కడ అడ్మిషన్ అయితే పొందాలంటే ప్రవేశ ప్రక్రియకు సంబంధించినటువంటి కంప్లీట్ చేసుకోవాలి. సో లేట్గా వెళ్తే ఈ డేట్ తర్వాత లేట్గా వెళ్తే మాత్రం మీ అడ్మిషన్ అయితే మీ సీట్ను కోల్పోయేటువంటి ఛాన్సెస్ ఉందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. సో గుర్తుపెట్టుకోండి పక్కాగా. సో అస్సలు మిస్ చేసుకోవద్దు ప్రతి ఒక్కరు కూడా, ఓకేనా. సో ఇన్ టైంలో అటెండ్ అవ్వండి. ఒకవేళ టైంలో అటెండ్ కాకపోతే మీరైతే సీట్ లాస్ అవుతారు. సో మరి మీకు ఇవ్వరని చెప్పేసి ముందే చెప్తున్నారు. సో సీట్లు పొందినటువంటి విద్యార్థులు సో మరి ఏమేమి తీసుకెళ్ళాలి, సో ఇంపార్టెంట్ పాయింట్ అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోండి మరొకటి కూడా. సో సీట్లు ఎవరైతే పొందిన విద్యార్థులు ఉన్నారో వాళ్ళు కంపల్సరిగా మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్లు అయితే తీసుకెళ్ళాలి, ఓకేనా. ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్ళాలి. దానిలో ఒరిజినల్ సర్టిఫికేట్లో టీసీ ఉంటుంది, ఓకేనా. అదేవిధంగా మెమో అంటే మార్కుల జాబితా సంబంధించినటువంటి మెమో ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది, ఓకేనా. అదేవిధంగా మీకు వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుంది, ఓకేనా. సో దీంతో పాటుగా మీరు వచ్చేసి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా తీసుకెళ్ళాలి, ఓకేనా. పాస్పోర్టోస్ కూడా తీసుకెళ్ళాలి, గుర్తుపెట్టుకోండి. సో వీటితో మీరు ఇన్ టైం లోపు ఆ పాఠశాలలో రిపోర్ట్ చేయాలని చెప్పేసి అధికారులు అయితే సూచించడం జరిగింది. సో ఈ సీట్లకు కొంతకాలంగా చాలా డిమాండ్ ఉంది కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి. విద్యార్థులు తల్లిదండ్రులు కూడా ఈ యొక్క ఇన్ టైం లోపు మీకు కేటాయించినటువంటి పాఠశాలలో ఇమీడియట్లీ వెళ్ళి మీరు అక్కడైతే దానికి సంబంధించినటువంటి అడ్మిషన్ ప్రక్రియ అయితే పూర్తి చేసుకోండి. మీతో పాటు తీసుకోవాల్సినటువంటి డాక్యుమెంట్స్ అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకెళ్ళాలి. దాంతోపాటుగా జిరాక్స్ సెట్లు కూడా తీసుకోండి, 2-3 సెట్లు. అందులో టీసీ, మెమో, బోనాఫైడ్ వస్తుంది. అదేవిధంగా మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి, ఇన్కమ్ సర్టిఫికేట్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉండాలి. దాంతో మీ ఆధార్ కార్డు కూడా క్యారీ చేయండి, ఓకేనా. సో ఇవన్నీ మస్ట్ అండ్ షుడ్గా తీసుకొని వెళ్ళి మీరైతే మీకు కేటాయించినటువంటి పాఠశాల ఏదైతే ఉందో అక్కడ మీరు వెళ్ళి సబ్మిట్ చేయాలి. మీ యొక్క ప్రవేశ ప్రక్రియ అంటే అడ్మిషన్ ప్రక్రియ అయితే కంప్లీట్ చేసుకోండి ఇన్ టైం లోపు. ఒకవేళ మీరు డేట్ దాటి తర్వాత వెళ్తే మాత్రం మీ యొక్క సీట్ అనేది ఇవ్వరంట, క్యాన్సిల్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అది మాత్రం ఇది ఇంపార్టెంట్ చాలా. ఎందుకంటే ఈ గురుకులకు సంబంధించినటువంటి రాసినటువంటి టీజీ గురుకుల సీట్ రాసినటువంటి ప్రతి విద్యార్థి కూడా ఇంపార్టెంట్. మనకి ఎప్పుడు సీట్ అలాట్మెంట్ జరిగిన తర్వాత ఏ డేట్లో మనం అయితే అక్కడ వెళ్ళి అటెండ్ అవ్వాలి, మనం సీట్ సంబంధించినటువంటి ప్రవేశ ప్రక్రియను కంప్లీట్ చేసుకోవాలనేది వాళ్ళకు కూడా తెలియాలి. దాంతోపాటుగా మనం ఏమేమి డాక్యుమెంట్స్ క్యారీ చేయాలి, తీసుకెళ్ళి వెళ్ళి ఇవ్వాలనేది కూడా తెలియాలి. కాబట్టి ఇది ఇంపార్టెంట్. దీనికోసం అయితే నేను వీడియో చేసిన వాళ్ళకి ఉపయోగపడతాయి. సో ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, ఎందుకంటే చాలా మందికి ఉపయోగపడతాయి. గురుకులాల్లో చాలా మంది చదవాలనే కోరిక ఉంటుంది, దానికోసమే ఇది రాస్తూ ఉంటారు సెట్. సో సీట్ వచ్చిన వాళ్ళు కోల్పోద్దు కాబట్టి ఇన్ టైం లోపు మీరు అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. సో అస్సలు మిస్ అవ్వద్దు, ఓకేనా. ఇది ఈరోజు మంచి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను. సో తప్పకుండా లైక్ చేయండి. ఈ యొక్క వీడియోకి అట్లీస్ట్ ఒక 1000 లైక్స్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అదేవిధంగా కామెంట్ చేయండి మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కన్నా ఫర్దర్గా దాని మీద ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, కామెంట్ చేయడం మర్చిపోతున్నారు. అదేవిధంగా హైప్ కూడా చేయండి. హైప్ చేయడం వల్ల మరికొంతమందికి వీడియో సజెస్ట్ అవుతుంది. సో ఇంకొకటి ఏంటంటే నోటిఫికేషన్ రాలేదని చెప్పేసి చాలా మంది కామెంట్ చేస్తున్నారు. సో
డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ ఛానల్ లింక్ ఇచ్చాను. సో అందులో జాయిన్ అవ్వండి. అక్కడ అయితే మీకు ఫర్దర్గా డైలీ పోస్ట్ అవుతాయి. మీ నోటిఫికేషన్ రాకపోయినా కానీ అక్కడ మిస్ కాకుండా అయితే చూడొచ్చు. సో చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకునే సరిపోదు, పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకొని ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి పెట్టుకోండి. అప్పుడే మీకు నా నోటిఫికేషన్ వీడియో అన్ని కూడా మీకు రావడం అయితే జరుగుతుంది. సో ఇది ఈరోజు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ నచ్చిందని అనుకుంటున్నాను. సో మరొక మంచి ఇంపార్టెంట్ అప్డేట్ తోటి మళ్ళీ రేపు మీ ముందుకు వస్తా. దిస్ ఇస్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ సపోర్ట్.